క్రిస్మస్ అయిపోయిందా? క్రిస్మస్ అయిపోయింది అని చాలామంది అనుకుంటున్నారు. చాలామందికి తెలీదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అవ్వలేదింకా. క్రిస్మస్ అవ్వదు కూడా. క్రిస్మస్ అవ్వలేదు. అర్థమైందండి? క్రిస్మస్ ఇంకా అవ్వలేదు. క్రిస్మస్ అవ్వదు. 365 రోజులు క్రిస్మస్ ఉంటూనే ఉంటది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. మరెప్పుడు ఆరాధించాలి? డిసెంబర్ 25 రోజున? రోజు ఆరాధించాలి. కాబట్టి రోజు క్రిస్మసే. ప్రజలకు తెలియక ఆ రోజు ఒక్కరోజే అనుకుంటున్నారు చాలామంది. ఆ ఒక్కరోజే కాదు కానీ ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. అయితే వాడుకగా మనము ఆ రోజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతేగాని, వాస్తవానికి అదొక్కరోజే జరుపుకొని మిగతా రోజులు క్రీస్తుని ఆరాధించకపోతే మన క్రిస్మస్ వల్ల ఉపయోగము లేదు. ఈ మధ్యన నేను కొన్ని సార్లకి ఊర్లెళ్తున్నప్పుడు రకరకాల పోస్టులు చూస్తున్నాను. ఈ మధ్యన క్రిస్మస్ ఫీలింగ్స్ అని పెట్టారు. చెప్పండి ఏ ఫీలింగ్స్ అంటాయి? అయ్యేం ఫీలింగ్సో మరి అర్థం కాల. ఫీలింగ్స్ అంట. ఈ కొత్త కొత్త పదాలొస్తున్నాయి. క్రిస్మస్ ఫీలింగ్ మరి ఆ ఫీలింగో, హీలింగో, కూలింగో, సీలింగో నాకు అర్థం కాలేదు గానీ, ఆ ఫీలింగ్స్ పెట్టారు. మళ్ళీ కొంతమంది ఏమిటంటే క్రిస్మస్ ముచ్చట్లు. చెప్పండి క్రిస్మస్ ముచ్చట్లు, క్రీస్తుకు చప్పట్లు. మరి పేదలకి దుప్పట్లన్నా నేను తర్వాత. అయిపోయింది ఇలాగా రకరకాలుగా చెప్పుకుంటూ పోతున్నారు. మెగా క్రిస్మస్ అని ఇలాగా కొన్ని విషయాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ క్రిస్మస్‌లో ఒక విషయాన్ని నేను చెప్పాలను